విజయవాడ ప్రజలు కూడా అది విశ్వసిస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మీకు ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ అలాట్ చేసింది అనుకుందాం, మీరే బరిలోకి దిగారు అనుకుందాం, మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నా. సో అటువైపున వైసీపీ నుంచి కేశినేని నాని గారు పోటీ చేస్తారు. అటు కేశినేని నాని, ఇటు కేశినేని చిన్ని, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ప్రతిరోజు ఒకరినొకరు విమర్శించుకుంటూ దూషించుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఉంటుంది. అది బాధగా ఉండదు వ్యక్తిగతంగా మీకు? నేను ఆయన వ్యక్తిగతంగా వెళ్ళనంతసేపు నేను వ్యక్తిగతంగా వెళ్తాను, నా పాలసీస్ మీదే వెళ్తాను. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు నేను అభ్యర్థిని కనుక ప్రకటిస్తే నేను పాలసీస్ మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో చేసిన విషయాల మీద, జగన్ ప్రభుత్వం 2019 నుంచి చేసిన దారుణాల మీద, మేము ప్రభుత్వంలో రాబోతే మేము చేసే కార్యక్రమాల మీదే మేము మా దృష్టి పెడతాం. ఆయన వ్యక్తిగతంగా వెళ్తే, ఆయన ఇంకేదన్నా వెళ్తే, ఆయన చిట్టా చాలా ఉంది, నేను ఇప్పటికీ బయటకు మాట్లాడలేదు. నేను నా గౌరవం భంగం కలిగించను, కుటుంబ గౌరవాన్ని తగ్గించను. నీకు అర్థమవుతుందో లేదో, కుటుంబం అంతా నా వెనకమాల ఉంది అంటే ఇంకా ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి. నేనైతే ఆ కుటుంబ వ్యవహారాన్ని బయట పెట్టను. ఆయన నోరు అదుపులో పెట్టుకున్నంతసేపు ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే నేను కూడా విమర్శిస్తాను, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను, అంతేగాని కుటుంబ వ్యవహారాలు ఉంచను. కానీ ఆయన హద్దు దాటితే ఇవాళ ఆయన దారుణమైన పరిస్థితి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు గత ఎన్నికల్లో చూస్తేయండి, బెజవాడ ఎంపీగా టీడీపీ తరఫున నానిగారు ఒక్కరే గెలిచారు. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు ఓడిపోయారు ఎమ్మెల్యేలు. కాదు తప్పు. గద్దె రామ్మోహన్ రావు గారు ఓకే గద్దె రామ్మోహన్ గారు గెలిచారు, మిగిలిన 6 ఆల్మోస్ట్ ఓడిపోయారు. అది కూడా చాలా హైయెస్ట్ మెజార్టీతో వైసీపీ వాడు గెలిచినట్టున్నారు. సో ఆ పరిస్థితి నుంచి 6 గెలిపించడానికి, సరే గద్దె రామ్మోహన్ గారిది పక్కన పెడదాం, మిగిలిన 6 కాన్స్టిట్యున్సీల అభ్యర్థులను గెలిపించడానికి మీరు ఈసారి ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు? ఒక విషయం అండి, అంటే అంత బలపడిందా ఈ 5 ఏళ్లలో? ఎక్కడా కూడా పెద్ద మెజార్టీలు రాలే విజయవాడ ప్రాంతంలో. 5,000, ఒక చోట అయితే 20 ఓట్లు, ఒక చోట అయితే 5,000 ఓట్లు, 4,000 ఓట్లు, ఒక చోట 2,000 ఓట్లు, ఇట్లాగనే గెలిచింది వైసీపీ. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు గారికి 18,000 మెజార్టీ వచ్చింది ఆ రోజు. ఈయనకి వచ్చింది 7,000. అంటే గద్దె రామ్మోహన్ రావు గారు గెలవటం వల్ల, గద్దె రామ్మోహన్ రావు గారి గెలుపు వల్ల ఈయన గెలిచారు. తప్పకుండా ఇవాళ ప్రజల్లో భారీ మార్పు ఉంది. అందులో జనసేన కూడా ఒకటి యాడ్ అయింది. మాకు ఎక్కడైనా తెలుగుదేశం జనసేన అభ్యర్థులు మొత్తం అబౌవ్ 58 to 60% ఆఫ్ ఓటింగ్ విజయవాడలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోల్ అవబోతుంది. అత్యంత భారీ మెజార్టీ. ఏదో వాళ్ళకి మళ్ళీ 2,000, 25 ఓట్లు అట్లా గెలవు. అత్యంత భారీ, ఏ నియోజకవర్గం అయినా 10,000 తక్కువ కాకుండా మెజార్టీతో గెలవబోతున్నాం. ఓకే అండి, బేసిక్గా జనసేనతో పొత్తు అనేది టీడీపీకి అడ్వాంటేజ్ అనుకుంటూ ఉన్నారా? అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే రేపు పొద్దున సీట్లు ఇవ్వాలి, విజయవాడ వెస్ట్ ఉంది, జనసేన నుంచి ఆ సీట్ అడుగుతున్నారు. అనివార్య పరిస్థితుల్లో టీడీపీ త్యాగం చేయాలి కదా అలాంటి చోట? ఒక్కటండి, మా రాష్ట్ర నాయకులు ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో ఉన్నారు. జగన్ని పారదోలాలి, రాష్ట్రం బాబుద్ధి చేయాలి, రాష్ట్రం అభివృద్ధి. దానికి జనసేన వారు త్యాగం చేయాలి, తెలుగుదేశం వారు త్యాగం చేయాలి. ఆ త్యాగాలకు అందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఆల్రెడీ మానసికంగా అందరూ మా నాయకులు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అది వెస్ట్ అడుగుతారా, ఇంకో కాన్స్టిట్యున్సీ అడుగుతారా, అవన్నీ అధినాయకులు చూసుకుంటారు. ఆల్రెడీ మేము అందరం కూడా ఎవరిని నుంచోబెట్టినా భారీ మెజార్టీతో, అక్కడ జనసేన అభ్యర్థి అవ్వచ్చు, తెలుగుదేశం అభ్యర్థి, ఇండివిజువల్ అభ్యర్థులు కాదు. అందుకే మేము కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. అభ్యర్థులు కూడా ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజారిటీతో ఎక్కడున్నా ఇదివరకట్లాగా కాదు. ఇవాళ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఏదో 1-2 చోట్ల లేకపోయినా సర్దుకుంటాయి, వెంటనే సర్దుకుంటున్నాయి. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో 2 పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే